పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కూడా పగుళ్లు పడిన పరిస్థితి నెలకొంది. భారత ప్రభుత్వం ఉగ్రవాదం పెంచి పోషిస్తున్నందుకు పాకిస్తాన్ పై కఠిన చర్యలు తీసుకుంది. అందులో ముఖ్యమైనది సింధు నది జలాల ఆపివేత. ఈ నీరు పాకిస్తాన్ కోసం ఎంతో ముఖ్యం. దీనికి లోపం వారి జీవితానికి, వ్యవస్థకు భారీ ముప్పు. అందువల్ల సాధ్యమైనంత త్వరగా సహకారంతో సమస్య పరిష్కారం కావాలి. కానీ పాక్ నాయకులు, ఆర్మీ అధికారులు ఈ విషయం పట్ల సమంజసం కనబరుస్తుంటారు. తరచూ అగ్రెసివ్ వ్యాఖ్యలు చేస్తూ పరిష్కారం కాకుండా సమస్యలను మరింత పెంచుతున్నారు. ఇటీవల పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ఒక విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ ఇదే ఆగ్రహకర వ్యాఖ్యలు చేశారు. అతను చెప్పింది ఇలా ఉంది: భారత్ మాకు నీటిని అడ్డుకుంటే అక్కడి ప్రజల ఊపిరి ఆపేస్తాం. సింధు నదిలో జలాలకు బదులుగా వారి రక్తం పారుతుందని అన్నారు. ఇది పాక్ నేతల, అధికారులు మాత్రమే కాదు, ఉగ్రవాదుల మాటలని కూడా ప్రతిబింబిస్తున్నట్లు విదేశీ మతస్థులు, ఇతర దేశాలు పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కూడా ఇదే ఆగ్రహకర బెదిరింపులను చేసి పాక్ ను నాశనం చేయాలని పిలుపునిచ్చాడు. నీళ్లు ఆపితే నదుల్లో రక్తం పారుతుందని అన్న మాటలు చెప్పాడు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పాక్ ఆర్మీ అధికారి ఇలా మాటలు పలకడం ఉగ్రవాద వర్గాల భాషలో మాట్లాడుతున్నట్టు అవుతుంది. భారతదేశం సహనంతో శాంతి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఇది చాలా గంభీర సమస్యగా మారిన నేపథ్యంలో అంతర్జాతీయంగా కూడా పట్టుదలతో స్పందించాల్సిన అవసరం పెరిగింది.